తెలీదమ్మా, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచుకున్నామా? ఆడదానిలో పుట్టినందుకు నా బతికే ఎట్టాడిసింది, రేపు నీ బతికెట్టా ఉంటుంది. ఇది ఆడపిల్లే. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయి, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. ఎవరికి అమ్మేయాలమ్మా? దానికంటూ అమ్మా నాన్నని రాసి పెట్టే ఉంటారు. వెళ్ళాలకి ఇచ్చేయి. అదేదో చేతికిత్తా ఉంటే లక్క పెడతాను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు. తీసేసుకోగానే కాదు, దానికి ప్రాణం ఉంటదని తెలియదా? పెంచాలని తెలియదా? మా ముత్తమామ పేరు లక్ష్మీ తాయారు, దీని పేరు అదే తాయి. తాయి మెరుపును ముట్టుకోవడం ఎవరికన్నా కుదురుద్దేటే? నాకు కుదిరింది. ఉండాలారా అమ్మ ఓడి తసాగోయే మొత్తం అందరూ మా ఊరు మీద పడిపోతున్నారు. అక్కడ బతుకున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బతుకుతారేంట్రా? పోగొట్టుకున్న చోటే ఎత్తుకునే రోజులు కాదు కదా, పట్టుకుని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లాల్సిందే. రే పెద్దోడా, సెట్ గారు కొట్టుకెళ్ళి 4 కిలోలు బియ్యం అడిగిస్తా అన్నాడు, వెళ్ళి పట్టండి రా. అమ్మా నేను చదువుకుంటున్నా అమ్మా. ఒరే చిన్నరాళ్ళోడా, నువ్వు వెళ్ళరా. అమ్మా నేను కూడా చదువుకుంటున్నామ్మా. అన్నెళ్ళమను. రే నువ్వు వెళ్ళరా. అరే నువ్వు వెళ్ళరా. అరే వెళ్ళరా నువ్వు. అరే నువ్వు వెళ్ళరా. వెళ్ళరా నువ్వు. ఇలా వెళ్ళరా. అవసరమైతే 4 కొట్టి 4 మెతుకులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సర్వేరా మీకా? వెళ్ళి బియ్యం తీసేయండి. 4 రోజులు పత్తులు పెడితే తెలుస్తుంది మీకు. ఇదిగో ముత్యాలమ్మ, రామ్మ కూర్చో. ఇదిగో ఇదే గౌరీ, సుబ్బన్న కూతురు. ఎలా బతికినోళ్ళయ్యా? జరిగింది వదిలేయి, ఈ కానించి జరిగే చూసుకోవాలి కదా. మంచినీళ్ళు కావాలి. ఇప్పుడే తెస్తానమ్మా. ఆధార్కి అటైపోయినా ఇటైపోయినా, ఆ ఒడ్నైనా ఈ ఒడ్నైనా చుట్టుపక్కల 15 ఏళ్లకి సత్తిరంగయ్యే రాజు. ఆయన కిరీటం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆయనకి ఇష్టం ఉండదు, మనమే పెట్టాలి. ప్రజా విజయోత్సవ సభ సత్యరంగయ్య. నీ అమ్మ ఆకలి మీద పోరాడదాం అంటే కడుపు నిండట్లేదు, అరాజకం మీద పోరాడదాం అంటే ఒంట్లో మందు తప్ప నెత్తురు లేదు. అడుగులారా గోడల మీదకి ఎక్తారు, తర్వాత మా నెత్తి మీదకి ఎక్కండి. మార్చి 29న ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది, అప్పుడే పార్టీ స్లిప్ వేస్తున్నారట. పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా? 5 రూపాయలు 10 రూపాయలు కొట్టి వ్యాపారం చేస్తే నీలాంటి వాళ్ళ కోసం కాదు, మా కోసం పెట్టాడు పార్టీ. ఎంతకే వస్తానంటవా? వచ్చిన వెంటనే పట్టుకి ఆకేసి కొట్టేది నిన్నే. సర్లేవా, ముఖానికి రంగులేసం తీసేం కాదు.
పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. రాష్ట్రంలో 293 నియోజకవర్గాలతో ఒక లెక్క, దీంతో లెక్క అండి. చాలా కాంప్లికేటెడ్ అండి. ఇక్కడ కొట్టేమంటే మొత్తం రాష్ట్రాన్ని కొట్టేయనట్టేనండి. ఎవరు కష్టపడతాడు ఎమ్మెల్యే సీట్లు లైన్ లో కూడా నుంచోక్కర్లేదు, డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. ఈ ఏరియా వాతావరణం గురించి ఎవరిని అడిగితే కరెక్ట్ తెలుస్తుంది? కొత్తగా పార్టీ పెట్టారా? పెట్టి ఏం బీగుదామని? ఈ ఊరొచ్చి కొత్తగా ఎవరికీ తెలియని రాజకీయాలు నిలుపుదామనే? ఎవరి పాస్ట్ ఏంటో, ఎవరి హిస్టరీ ఏంటో, ఎవరి గొడవలు ఏంటో ఎంతమందిని లెక్కేస్తారు, ఇలా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు. ఉన్న పార్టీలే కాదు కదా, ఎవరో ఒకళ్ళు కొత్తగా ఆలోచించాలిగా. ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు, ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు? నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్ధరించడం మాట దేవుడెరుగు. ఒక జరిగిన విషయం చెప్తాను విను. ఒక ఆడది నూతులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాళ్ళు లేక, అరిస్తే వినిపించుకునేవాళ్ళు లేక విడిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి? దాన్ని తీసుకొస్తావా దాన్ని? ఇలాంటిది ఒక కథ కాదు, 100 కథలున్నాయి. ఎవడి బాధ తీరుస్తావు? ఎక్కడో మారుమూల ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడేంత ఇది ఉందా నీ పార్టీకి? ఉందా? ఏ ఊరికైనా 4 దిక్కులుంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి రావాల్సిందే. ఒకడు జతేసి ప్రేమగా చంపుతాడు, రెండోడు కలబడి కసితో చంపుతాడు. మొత్తానికి అన్నట్టు మీరు రాకముందే మీ పార్టీ కోసం మా వాళ్ళు వెళ్ళిపోయారు. 7 ఊర్ల దూరానికి జెండా కనపడేంత పెద్ద మొత్తుంది ఎవడ.
ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ల పేరు మీదనే ఇన్నాళ్ళు రాజకీయం జరిగింది. నీకు మళ్లీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో. జనానికి మంచి చేయటమే రాజకీయ ఉద్దేశమైతే అది ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజకీయంలో మంచి చెడు అనేది ఉంటుందని నేనెప్పటికీ నమ్మను. నువ్వు బయటికెళ్ళి ఏమీ చేయలేవు. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంటి పేరుతోనే ఏం చేయాలనుకున్నా చెయ్యి. ఇప్పుడు నువ్వే చూసావు కదా, ఆడు వాడుకున్నాడు, ఈడు వాడుకుంటాడు. అన్నిటికీ మించి ఓర్పు. ఇప్పుడు నీకు కావాల్సిందదే. అది కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు. మనం ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు చూసినోళ్ళవే కానీ ఆ బయ్యన్నగాడు గెలిచినప్పటి నుంచి మనోళ్ల కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాడు. పొలాలు తగలబెట్టాడు, మనుషుల్ని తగలబెట్టాడు, పసిపిట్టలను కూడా వదలట్లేదు. వాడి ఉద్దేశం మన మీద గెలవడం కాదు, మనల్ని సర్వనాశనం చేయడమే. బయట పరిస్థితి ఎలాగుంటే వదినేమో ఇంట్లోనే కుంపటి పెట్టింది. ఏం జరిగిద్దో ఏమో. దీనికంటూ అమ్మా నాన్న రాసి పెట్టిన వాళ్ళు ఎక్కడో చోటు ఉండే ఉంటారు. ఇది ఇక్కడ పెరగకూడదు, ఖచ్చితంగా పెరగకూడదు. ఎవరికైనా ఇచ్చే లేదా ఎక్కడైనా వదిలే. ఇది బతకూడదు. దీన్ని చంపే, నిలువున చంపే, లేకపోతే నిన్ను నీ జాతిని మొత్తం తగలెట్టేస్తాను. బాబు లాంటోళ్ళు 100 మంది పుట్టినా బయన లాంటోళ్ళు, సత్యరంగయ్య లాంటోళ్ళు అప్పుడప్పుడు పుడితే చాలు. బతుకులు ఇలాగే ఉంటాయి. పుట్టాల్సింది పెదకాపు లాంటోళ్ళు కాదు, పోవాల్సింది అలాంటోళ్ళు కాదు. ఎవరెప్పుడు ఎలా పుట్టినా వాళ్ళు బాగా పెరగగలిగేలా ఓ మంచి వాతావరణం అలాంటిది ఒకటి పుట్టాలి. అది ఎప్పటికీ చావకూడదు. నిజం చెప్పడంలో నాకు అస్సలు చెంకుండదు. నువ్వు అనుకున్నది చాలా తొందరలోనే జరుగుతుంది. ఏంట్రా అన్నాడు ఇక్కడ? రామారావు గారు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేస్తున్నారంట. ఏ రామారావు గారు రా? ఇంకే రామారావు గారా? ఇంటి రామారావు గారు. నేను కేకేసి కొట్టేసి రోజులు దగ్గర పడిపోయినాయి. ఇదిగో రామలక్ష్మి, మధ్యాహ్నం 3:30కి రామారావు గారు ఫోన్ చేస్తానన్నారంట. ఎవరికి? అయ్యో మన ఊరికే. ఏంటి సోమరాజు గారు మన ఊరికి ఫోన్ చేస్తున్నారంటే ఏంటి రామారావు గారు? రామారావు గారు నాలాంటోళ్ళతో కన్నా ఇలా తెల్లబట్టలు వేసుకునే వాళ్ళతో కన్నా, అంటే మాలాంటి వాళ్ళని అడిగి ఏది చేయరు, మీలాంటి సామాన్యులను అడిగే చేస్తారు. నాలాంటి వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుందో అడుగుతారు. మరి ఎవరు మీలో ధైర్యంగా దానికి సమాధానం చెప్తారు? ఎవరు ధైర్యంగా మాట్లాడతారు? ఇంకెవరో మన సారా మాస్టర్ చేత మాట్లాడించండి. ఇప్పుడు ఆన్లో ఉంటాడు కదా, ఎవరు మాట నచ్చాడు. సత్యరంగయ్య బతుకుంటే ఫోన్లు బొక్క ఉండేట్రా. డైరెక్ట్ దేశంలో కూర్చోబెట్టుకున్నాడు. ఈడ అబ్బా ఓడి తొకంగా దీనికి మనకు వస్తుందా ఇద్దరు. ఉండండమ్మా, ఉండండి ఉండండి. బుద్ధిజ్ఞానం లేదంట్రా? ఫోన్ కట్ అయిపోయింది ఇక్కడ. అందరూ కొంచెం సైలెంట్ గా ఉండే ఉండలాగా. మన ఊరు మెట్నా కొడుకులు కదా చెప్పలేం. హలో హలో బ్రదర్, మీలోనే ఒకడైన పెదకాపుకి సీట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇమ్మంటారా? పెదకాపు కాండి, మీరు ఇప్పించండి సార్, మేము నెగ్గించుకుంటాం. వీటి కోసం వీడిని అనుకోవటం ఏంటి? అసలు వీడి పేరు అక్కడ దాకా ఎలా తెలిసింది?
ఒక మనిషిని చంపిన వాడిని ఎతికి ఎతికి మరీ సీటిస్తున్నారు అంటే ఇదంతా మీ వల్లే వచ్చింది. 15 సంవత్సరాలుగా ఎవడు మనల్ని ఏమీ పీకలేక కొడుకుని చంపేస్తే చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక మన బదులు ఆడు ఎవడో చంపాడు అని చెప్పి ప్రేమతో వాడిని వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఆ నా కొడుకు ఇప్పుడు మనకు మొగుడయ్యాడు. ఇప్పుడు సీటు తెచ్చుకున్నాడు, రేపొద్దున ఓట్లు కూడా తెచ్చుకుంటాడు. అయిపోయింది, మన పని అయిపోయింది. వేటాడడం తప్ప పోలీసుల్ని చట్టాలని పనిగట్టుకుని పట్టించుకొని ఈ ఏరియాలో నువ్వు వేసిన ఏటును కూడా ఏదో పెద్ద వీరత్వంగా చూస్తున్నారు ఈ తెలివి తక్కువ జనం. ఎవడు జైలు చట్టమని ఆ వైపుకు కూడా వెళ్ళడం లేదు. ఒకవేళ వెళదామనుకున్నా సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంతలా గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు జనం నేను. ఇప్పుడు నువ్వు వద్దంటావంటే అర్థం లేకుండా. ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, తర్వాత మిగిలేదు బూడిదే. ఒకప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, తల్లికొక్కడు పోయినా పోయినట్టే అని. మావాడు బతుకున్నాడా సరే సరే, ఒకవేళ చంపేసుంటే ఆ చావుకు 100 మంది కారణమైతే ఒక్కడూ బతుకున్నాడు. అయినా సొంత అన్ననే కాపాడుకోలేకపోయాను. బయట జనాలనేం కాపాడుతా వాళ్ళు నన్నెలా నమ్ముతారు? ఆ అర్హత వచ్చినప్పుడు నేనే అడుగుతా. అవునన్నా, నేను నీకు దెబ్బేసేసాను. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు టికెట్ అంటూ ఇస్తే మా జనానికి ఇస్తా అన్నారు. నువ్వే చెప్పన్నా, అది నేనే ఎందుకు కాకూడదన్నా? మా తాత, మా నాన్న, నేను, రేపొద్దున్న నా కొడుకు, ఇంకా అవకాశం ఉంటే ఆడి కొడుకు, అందరూ నీ కింద ఉంటా ఉన్నా. ఎందుకంటే మాకు వేరే దారి లేదు కదా. కానీ అన్నా, ఈసారి కొట్టే దెబ్బ ఆడికి నీకే కాదు, నాకు కూడా మతిపోయేలా ఉంటుంది. నన్నమ్మన్నా. ఆ జెండా నరకడం వెనక మీ ఉద్దేశం ఏంట్రా? అంటే పెదకాపుకి సీట్ ఇస్తున్నారనా, లేదా తలకిందలుగా తపస్సు చేసిన ఈ జన్మకి మీకు సీట్ రాదనా? లింగు లింగమంటే ఈడొకటి తయారయ్యాడు మా జనాల్లోంచి. వాడిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేద్దామనా? నా కొడకలారా ఇంకొక వేటు గాని దాని మీద పడితే ఆ వేటు పడేలోపు 10 తలలు తీసుకెళ్లిపోతాం. నేను మీలో ఒకనే. నా రక్తం ఎరుపే, నీ రక్తం ఎరుపో కదా నాకు తెలియదు కదా. చూస్తాను నా కొడుకు. ఏదైనా పని చేసే ముందు బలిస్తారు కదా, ఇందాక మర్చిపోయా. ముందు నా కొడుకుని బలిచ్చి తర్వాత దాని సంగతి చూస్తా. వద్దన్నాను కానీ పని కట్టుకొని ఎవడన్నా మన ఉనికిని భూమిలో కప్పెట్టేస్తారంటే 100 మంది నేను అదే భూమిలో కప్పెట్టేద్దాం. యుద్ధం తప్ప మనిషికి శాంతినిచ్చేది ఏది ఉండదు. యుద్ధం తప్ప మనం బతుకున్నామని చెప్పేది కూడా ఏది ఉండదు. ఒకప్పుడు నేనే చెప్పా గొడవలకి వెళ్ళొద్దని, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా, దొరికినట్టేసే నా కొడుకుల్ని ఒక్కడు కూడా బతుకునకూడదు. ఎవరికే లేని ఆశ కల్పించావు, కొత్తగా అలమారి పెట్టావు, ఎప్పుడు లేని ఊపు తీసుకొచ్చావు. మాకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా. ఇంకొక్కడు నీ పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసాడా, చోటు ఖాళీ చేసేయి. జెండా పెట్టించిందే మేము, ఆలోచన పుట్టించిందే మేము. మేమే లేకపోతే నీ పార్టీకి ఊళ్ళో దిక్కే ఉంది. జెండా పెట్టించింది నువ్వే, మరి పెట్టింది ఎవరు? మోయించింది నువ్వే, మరి మోసుకొచ్చింది ఎవరు? 100 పార్టీలు వస్తాయి పోతాయి, అందులో నీదోటి. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నువ్వు ఉండవు. ఎందుకు ఏడావిడి?
నువ్వు అన్నది కరెక్టే. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్టీనైనా ఒక నాయకుడు మొదలు పెడతాడు. ఆ పార్టీ మళ్ళీ 10 మంది నాయకులను తయారు చేస్తుంది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. ఈ ఊరొచ్చి ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నా మైండ్లోంచి పార్టీని కూడా పక్కన పెట్టాను. ఒక మనిషి కోసం నిలబడాలనుకున్నాను. అలాంటి వాడి కోసం వెతికాను, కరెక్టుడు దొరికాడు. పార్టీలకి, జెండాలకి, పద్ధతులకి అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది, మానవత్వం. అది నీ దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది. అందుకనే వాడు ఉంటాడు. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇదే ఊర్లో రేపు పొద్దున్న సెంటర్లో పెదకాపు పేరు అనౌన్స్ చేస్తాను. ఏం పీక్కుంటావు? దేశంతో పనిపడిందనుకో, ఊరిని తగలబెట్టేస్తా. ఊరితో పనిపడిందనుకో, కుటుంబాన్ని తగలబెట్టేస్తా. కుటుంబంతో పనిపడితే మనిషిని తగలబెట్టేస్తాను. మరి అలాంటిది నాతో నాకే పని పెడితే ఈ మంట నీ కొంపలో రాకుండా చూసుకో. మరి నా స్టాంప్ నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి? నిన్న ఆడేమయ్యాడో తెలీదు, ఏడేమవుతాడో తెలీదు. నలుగురిని కొట్టి 4 మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను. వాళ్ళకి ధైర్యం ధైర్యం చెప్పి ఆఖరికి నా ధైర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా. చదువులు బతికించుకోపోవచ్చు, ధైర్యం బతికించకపోవచ్చు. ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది 4 గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు? అంటే సత్యరంగని చంపడం, మనోడికి సీట్ ఇప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి? వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు? ఎవరయ్యా? ఇంకెవరే? అక్కమ్మ. ఇప్పుడు మనోడు అక్కమ్మ చేతిలో ఆయుధం. వాళ్ళందరినీ పోగొట్టుకున్నా ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది. అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడైనా చదువు లేని తనాన్నో, పేదరికాన్నో, ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు. ఇది లోకంలో జరిగేదే. కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా? మన బలాన్ని. వాటిని వాడాడు. మనం ఎవరికీ తలదించం, ఏ రోజుకి కూడా, ఎప్పటికీ దించొద్దు కూడా. ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడు. ఇప్పుడు మన కోసం వాడుకుందాం. ఎవరిని తలదించనివ్వకు. తల ఎత్తేలా చెయ్యి. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం నింపడానికే నరికే, అడ్డంగా నరికే నా కొడుకుల్ని. సరే, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. ప్రతి ఓడు దానికోసం పుడతాడే. అది అయితే గాని వెళ్ళడం. నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం? జనం కోసం నా 2 కొడుకులు ఇచ్చేసానుకుంటాను. ఆడపవరు రక్తం రాయాలండి. అమ్మ నన్ను ఎవరి చేతిలోనో పెట్టాలా వదిలేశావు. చాట్లో పెట్టి ఇంటింటికి తిరిగి అమ్మాల్సి వచ్చిందని తెలిసి తలుచుకున్నప్పుడల్లా ఎంత బాధపడేదానో తెలుసా? నీ దగ్గరే పెరుగుంటే, ఇక్కడే ఉంటుంటే నీతోనే ఉండేదాన్ని కదమ్మా. లోకంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే వచ్చే పాపం మరొకట్లేదు. అలాంటిది కన్న తల్లే బిడ్డని దూరం చేసుకుంటే ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలియని బతుకు ఈ కొంపలు నాది. అది నీకు కూడా ఎందుకని భగవంతుడు నీకంటూ 4 నూకలుంచితే ఖచ్చితంగా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బాగా బతుకుతావు. ఆ నమ్మకంతోనే వదిలేశా. పిలవగానే శత్రువింటికి కూడా వచ్చావంటే
అధికారం కోసం నువ్వెంతకి దిగజారిపోతావో ఇప్పుడు చూస్తున్నాను, ఒకప్పుడు కూడా చూశాను. ఆ రోజు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టకపోయింటే ఈ కథంతా జరిగేదా? అధికారం చేతులు మారకుండా ఉండాలని, అదెప్పుడు నీ దగ్గరే ఉండాలని నిన్న ఇన్ఛార్జ్ని కలిసావంట. దానికాయన పెదకాపు బతికే ఉన్నాడు, అక్కమ్మ బతికే ఉంది, సత్తిరంగయ్య మనుషులు కూడా బతికే ఉన్నారు. నీ కొడుకు చచ్చిన రోజునే నువ్వు చచ్చావు. ఇంకా నీలో దమ్ముందంటే, ఆళ్లతో పోటీ ఉండకూడదు అనుకుంటే ఆళ్లందర్నీ చంపి కనిపించన్నాడంట. అయినా ఇక్కడికొచ్చావంటే కుదిరితే నన్ను కూడా చంపెళ్ళిపోదామనేగా. అప్పుడు ఆ రోజు సత్తిరంగయ్యను పెదకాపే చంపాడనుకున్నాను. కానీ దాని వెనకాల నువ్వున్నావని తెలిసింది. ఇప్పుడు నన్ను చంపడం పెద్ద విషయమేమీ కాదు. ఆ రోజు కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావని తెలుసు. దానికంటే ముందే నువ్వు నన్ను పిలుస్తావని కూడా తెలుసు. అందుకనే వచ్చాను. చావు గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? చిని అమ్మ, బతుకున్నంతకాలం ఇద్దరూ చావుల గురించే ఆలోచించారు. ఎవడెంత గొప్పగా చేస్తాడా అని జనాన్ని పక్కనెట్టేశారు. ఇప్పుడు చెప్తున్నాను, నీ అంతట నువ్వే తప్పుకుని పెదకాపుకి దారిస్తావా, లేదా సత్తిరంగయ్యలా తుడుచుకుపోతావా? అంటే సత్తిరంగయ్యను చంపింది నన్ను చంపింది ఒక్కటేనా? నా కొడుకేదో సిన్నోడు కాబట్టి అన్ని చంపారు. నా మీద చెయ్యేసే ధైర్యం ఉందా? ఓడిపోయి సచ్చే సావుకి, గెలిసి సచ్చే సావుకి తేడా లేదా? నేను గెలిసే సస్తాను. గెలుపెప్పుడు నాదే. రమ్మని ఎవరికైనా దమ్ముంటే. పదిహేను సంవత్సరాలుగా మా నాన్న నలిగిన నలుగుడికి ఈ నా కొడుకే కారణం. నువ్వు రానంత వరకు మా నాన్న ఒక్కడే చేతకానోడు. నువ్వు వచ్చాక అందరినీ చేతకానోళ్ళు చేశావు. మా నాన్న దీని భూమి మీదకే రాకూడదనుకున్నాడు. అలాంటి దీని కొంపలో తీసుకొచ్చి పెట్టావు. ఇది ఎక్కడితో ఆగదే. చూస్తాను మీ అమ్మ ఎక్కడి వరకు వెళ్తారో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు రామారావు గారు మన ఊరు వస్తున్నారు. ఇక్కడి నుంచే మన జనాల్లోంచే ఒక సామాన్యుడి పేరు చెప్పబోతున్నారు. రేపు పొద్దు నుంచి ఇక్కడ జరగబోయే చరిత్ర చాలా కొత్తగా ఉంది. నువ్వెంత కాదనుకున్నా రేపు నీ పేరు ప్రకటించే అవకాశమే ఎక్కువ. అదే జరిగితే మారబోయే మన భవిష్యత్తుకి ఒక అడుగు పడ్డట్టే. ఈసారి వద్దనుకు పెదకాపు. బంధాల పక్కన ఉండాలా, బాధలు పడేవాళ్ల పక్కన ఉండాలంటే అది నువ్వే తెలుసుకో. కన్నబాబు, ఈసారి చంపడం అంటూ వస్తే ఆడు ఈడు ఊళ్ళో జనాలని కాదు, పెదకాపుని చంపాల. వాడక్కడి చావు 100 చావుల పెట్టు. ఆడే చావాలా. రే, నీకు దండరా బాబు. ఈ నా కొడుకు ఆ రోజు అందరినీ వేలెట్టి చూపించి మొత్తం లోకు చేసేసాడు. అప్పుడు మనం ఏం చేసాం? అలా ఎలాగని తీసుకొచ్చి కొట్టాం. ఆడిని మాయం చేయిస్తాం. ఆ దెబ్బకి పెద్ద కాపుగాడు వచ్చి సత్రంగా తల నరికేశాడు. చెల్లుకు చెల్లు. కానీ తెల్లారితే రాజకీయాలు అన్నీ మారిపోతున్నాయి. ముందు నా కొడుకుని దూరం పెట్టు. ఆల్లోడని తెలిసినా ఇప్పుడు దాకా ప్రెస్టేజ్ కోసం మేపుకుంటూ వచ్చాం. ఇదిగో 4 ఏదో అవకాశం వచ్చింది. ఇంకా మనకు వద్దురా బాబు, ఇచ్చేద్దాం. నువ్వా లేవలేవు, మేమా పేనాలు దక్కించుకోలేం. రే ఇటు చూడరా, నువ్వు నా సొంత బాబాయ్ కొడుకురా. వద్దురా బాబోయ్, మనకి రత్తాలు పౌరుషాలు ప్రెస్టేజ్లు మనకొద్దురా. ఇవన్నీ మనకి తెలియ బేరాలు కాదురా బాబు. చెప్పరాడికి మొత్తం అందరూ కలిసి సావిలా ఉన్నారు కలరా మీరు అందరూ కలిసి అనాలరా బాబు. మనిషిలో కసి తగ్గినా కనికరం పెరిగినా ఆడు మనోడైనా పరాయోడైనా పెదకాపు కౌరు పెట్టు. మా అమ్మ చెప్పింది ఇక్కడతో వదిలేయమని. అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైపోయిన వాళ్ళం వదిలేయగలమా? అధికారం అనేది కనీసం ఆలోచనలో కూడా రాని నీలాంటి ఎవడెవడనో పెట్టి ఏదేదో చేద్దామనుకుంటే చూస్తా ఊరుకుంటావా?
అది మార్పు అంటావా, పోయే కాలం అంటావా? మీ అన్నయ్య జైల్లో కనపడిన కానించి ఎవడెవడో ఏదేదో అనుకుంటున్నాడు. ఆని దాచింది నేనే. నాయకుడంటే ఎవడు, ఎలా ఉంటాడు? కొన్ని లక్షల మంది కలల్ని తన కళ్ళల్లో నింపుకునుంటాడు. కొన్ని వేల మంది నమ్మకాల్ని తన భుజాలపై మోస్తా ఉంటాడు. ఎదుటోళ్లు తనని తన వాళ్ళని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మొదటి దెబ్బ ఆడే తింటాడు. తల నరికి పెద్ద మగాళ్ళం అనుకున్నారు కదరా. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చెప్తున్నా, మీకే ఎంతుంటే మాకెంతుండాలరా. నా కొడకలరా, మీ ఇద్దరు అన్న తమ్ముల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా బలం ఏంటో రుజువు చేసుకుంటాం. ఎవరో వచ్చి కొన్ని గంటల్లో మీకు సీట్ ఇచ్చి మీరు నగ్గేసి దానికంటే ముందు మీరు బతుకుండాలి కదరా. ఇంకాసేపట్లో పోయే మీకు కీర్తులు కిరీటాలు వచ్చి మోకాల మీద ఉంగి బతిమాలండి. వదిలేస్తా. కనీసంలో కనీసం తిండి తెప్పలు లేకపోయినా ఊపిరిందు చాలు అని సర్దుకుని బతికేద్దరు గాని. అన్నా రే, అమ్మాయి చెప్పిందిరా, నలుగురు కొట్టైన 4 బతుకులు సంపాదించుకోమంది కదరా. లే, ఇక్కడికి పోయిందిరా ధైర్యం, లేరా? రేయ్, ఏదున్నా లేకపోయినా ఆత్మగౌరవం లేకపోతే బతకలేరంట కదరా. ఎవడికి తల దించరంట కదా. ఖచ్చితంగా వంగి బతకరు, నిలబడి చావనైనా చేస్తారు. నుంచున్న వాళ్ళు నుంచున్న పలంగా తలలు నరికారా. ఆత్మగౌరవం తక్కువ అమ్మా. కర్ర దెబ్బని కత్తిపోటుని లెక్క చేయడు. నాయకుడంటే ఒక సామాన్యుడి తరపున రక్తపు కిరీటం. నాయకుడంటే మామూలుడి తరపున ఒక నెత్తుడి సకలం. నాయకుడంటే ఒక ఉల్కాపాతం. కుర్చీలో కూర్చున్నాక నేను పైన ఉన్నాను, మిగిలిన అందరూ కింద ఉన్నారని చెప్పి గిలగిలా కొట్టుకునే మనస్తత్వాలు మీరెప్పుడు పరిపాలించాలరా? పరిపాలించాలంటే దానికోసమే పుట్టామని నమ్మాలి. నా పుట్టుక వేరు, వాళ్ళ పుట్టుక వేరు అని చెప్పేసి గట్టిగా అనుకోవాలి. ఎన్ని జన్మలకు వస్తుందిరా అలాంటి పుట్టుక మీకు? నా మాట వినపడకపోతే అదే జనం నిశ్శబ్దంగా ఉంటారు. ఇంకొంచెం పైన చూసుకోవాలనుకుంటే వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఇంకా పైన చూసుకోవాలనుకుంటే కుర్చీలో కూర్చోబెడతారు. కుర్చీలో కూర్చోబెట్టాలన్నా దించాలన్నా జనం నువ్వెడురా. అదే జనం మధ్యలో ఉంటా, అదే జనంతో ఉంటా. నా కొడక ఎవరి పేరు చెప్పబోతున్నారో తెలుసా? రామారావు గారు సీట్ ఇచ్చేది డబ్బున్నోళ్ళకా, నలుగురు వెనకాలన్నోళ్ళకా? పోరాటం చేసేవాడు, పోరాటాన్ని గమ్యంగా గుర్తించినోడు. అలాంటి వాడేవాడు. ఒకప్పుడు అన్నారు కదరా, నీకెంత ఉంటే మాకెంత ఉండాలని. ఇప్పుడు చెప్పరా, దీని అమ్మ తలుచుకుంటే ఇదిగో ఇంత ఉండాలని.